నువ్వు నాలుకను సంపాదించుకో, లేకపోతే వాడు కనిపించడు. నాలుగు సంపాదించుకుంటే పునీళ్ళని కనుక్కోవడానికి నాలుగు అన్నట్టుగా ఒక ప్రమాణాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు నువ్వు దేవుడు లేడు అని చెప్పాలి. ఆ ప్రమాణం నాకు ఎట్లా వస్తుంది అంటే పతంజలి వాడి యోగ సూత్రాల్లో చెప్పడం, నేను వాడు అన్నాను మీరేమనుకోకండి, దేవుణ్ణి కూడా వాడు అనొచ్చు. దేవుడు ఒక్కడే వాడు అన. మనకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళని ఏకవచన సంబోధన చేయొచ్చు. ఎవడెప్ప సొమ్మని పులుకు తీగావని అడిగాడు కదా, తిట్టను కూడా తిట్టాడు కదా, మన ఇష్టం. ఎందుకంటే వాడు మళ్ళీ మన ఏమండు కాబట్టి ఏమన్నా తిట్టుకోవచ్చు, మన ఇష్టం. చిత్తవృత్తిని నిరోధిస్తే అంటే చిత్తాన్ని కైనటిక్ కాకుండా దాన్ని పొటెన్షియల్గా ఉంచగలిగితే ఏమవుతుంది, నీకు అదే యోగం అన్నాడు. యోగం అంటే ఏమిటి? జీవుణ్ణి పరమాత్మలో కలపడము అన్నాడు. ఇంకా జీవుడిని పరమాత్మలో కలపక్కర్లేదు, అందులోనే ఉంటాడు. వాడు పొటెన్షియల్గా ఉండకుండా వాడు కైనటిక్ అవుతున్నాడు కాబట్టి మనకి తంటాలంట. వాడు అలాగే ఉంటే ఉండదు. కాబట్టి మనస్సును నిరోధించరా, మనస్సును దాన్ని మనస్సు అంటే చిత్తం, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం నాలుగు కలిసి ఒకటే. ఆ పనులు చేస్తున్నప్పుడు వాటికి ఆ పేర్లు వస్తున్నాయి. కాబట్టి నీ చిత్తాన్ని నిరోధిస్తే నీకు యోగం సిద్ధిస్తుంది. అంటే యోగం సిద్ధించేది అది నీ దగ్గర ఉన్నది కాదు, అది బీయింగ్ కాలే, అది బికమింగ్. ఎప్పుడో వస్తుంది, ఇప్పుడు రాలే. కాబట్టి యోగాన్ని అభ్యసించు, యోగాన్ని అభ్యసించు. యోగాభ్యాసం చేస్తాడు వాడు. అభ్యాసం అంటే ఇప్పుడు ప్రారంభించాడు, నాకేం రాదు, నేను ఇప్పుడు యోగాభ్యాసం ప్రారంభిస్తాను. ఎప్పుడో నేను చేరుకునేది విద్యాభ్యాసం లాగా నేను చదువుకోవడం మొదలు పెడతాను. మొదలు పెడితే ఓ 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో నాకు డాక్టరేట్ వస్తుంది. నేను అప్పుడు నేను అంటే ఇప్పుడు డాక్టరేట్ నేను పొందినది, నాకున్నది కాదు. బ్రహ్మత్వం నాకున్నది, అది నా సహజం, అది నా సొంతం. నేను అది సంపాదించుకోని అవసరం లేదు. పతంజలి యోగ సూత్రాల్లో ఏ సూత్రం ఇదే, యోగ చిత్తవృత్తి నిరోధ. నువ్వు చిత్తాన్ని నిరోధించగలిగితే నీకు జీవాత్మని పరమాత్మలో కలపచ్చు. మీకు అప్పుడు తప్పు అర్థమైపోయింది. ఆ సిద్ధాంతంలో ఆ శాస్త్రంలో ఉన్నటువంటి పొరపాటు. అయితే యోగం తప్పని నేను చెప్పట్లేదు. శారీరకమైన ఆరోగ్యము వాత పిత్త శ్లేష్మాలతో శరీరం తయారవుతుంది. నువ్వు దాన్ని నిరోధిస్తే బ్యాలెన్స్ చేసుకోగలిగితే, ఎవరైనా అమ్మగారి యోగానికి విరోధం అని అనుకుంటే తప్పు. దాంట్లో మోక్షం రాదు, పతంజలికే రాలి, మోక్షం రాదు. అర్థమైందా? పతంజలి ఆదిశేషు అవతారం అంటారు. మీరే గమనించండి. అంటే ఈ సింబాలిక్గా ఉండేటువంటి సంకేతార్థాల్లో ఎంత అర్థం నిగూఢమై ఉంటుందో మనకి ఏం తెలియదో మీకు చెప్పడానికి చెప్తున్నా. అంతకంటే నాకేదో పెద్ద తెలుసు అని మీకేదో తెలియకుండా ఇక్కడ కూర్చున్నారని నేను చెప్పటం లేదు. గమనించండి, పతంజలి ఆదిశేషు అవతారం. లక్ష్మణుడు కూడా ఆదిశేషు అవతారం. ఆయన శేషు అవతారం, ఆదిశేషు అవతారం. మనకి మామూలుగా ఆదిశేషు ఎక్కడ ఉంటాడు అంటే పాతాళంలో ఉంటాడు. భూమిని కూడా మోస్తుంటాడని కదా మన పురాణాలు చెప్తాయి. అంటే ఎక్కడ ఉండాలి? భూమిని మొయ్యాలంటే భూమి కంటే కింద ఉండాలి, భూమి ఆయన మీద ఉండాలి. పతంజలి కాదు, ఆదిశేషువు మీద భూమి ఉండాలి. ఈ ఆదిశేషువు విష్ణువుకి పాను. విష్ణువు ఎక్కడ ఉంటాడు? ఆ వైకుంఠపురములో నగరిలో ఆ మూల సౌధంలో ఉంటాడు. అవునా? మనకు తెలిసింది అంతేగా. విష్ణువు ఎక్కడ ఉంటాడు? విష్ణువు ఎక్కడ ఉంటాడంటే పాతాళంలో ఉంటాడని ఎవరన్నా చెప్తారా? చెప్పరు. ఎక్కడుంటాడు? పైన ఉంటాడు. మీకు చిన్న విషయం అర్థమయ్యేది చెప్తాను. మీకు అందరి ముఖాలు వికసిస్తాయి. చూడండి, ఎందుకు అంటే విష్ణువు పాన్పు మీద పడుకున్నాడు, ఆదిశేషువు మీద. ఆయన పాన్పు అదే కదా, ఆయన పరుపు, ఆయన దండం బెడ్, దాని మీద విష్ణువు పడుకుంటాడు. ఎక్కడైనా విష్ణువుని చూస్తే పాలకడలిపై శేషశయనం, మనకందరికీ తెలుసు, నేను సృష్టించడం లేదా. ఆ శేషువు మీద పడుకున్నాడు.
శేషు ఉన్న చోట ఎక్కడ? పాతాళం. విష్ణు పడుకోవలసిన చోట ఎక్కడ? ఎవరు పరుపు ఎక్కడ ఉంటే అక్కడికి. ఇప్పుడు హాల్లో నేను పడుకుంటానా? పరుపు నాకు బెడ్రూమ్లో ఉంటుంది. నేను అర్ధరాత్రి అయినా నాకు నిద్ర వచ్చిందంటే నేను బెడ్రూమ్లో నడిచిపోవాలి, కానీ నేను హాల్లో పడుకుంటానంటే అక్కడ పరుపు ఉండదు, కింద పడుకోవాలి. విష్ణువు ఇప్పుడు వైకుంఠపురంలోనే ఉండని, కానీ ఆయన పడుకోవాలంటే ఎక్కడికి రావాలి? ఈ ఆదిశేషువు మీదకి రావాలి. మరి ఆదిశేషువు మీదకి విష్ణువు వచ్చి పడుకున్నాడు అంటే విష్ణువు ఆకాశంలో ఉన్నాడా, ఇక్కడ ఆదిశేషువు మీద ఉన్నాడా? మీరే చెప్పండి. అంటే మధ్యలో ఏముంది? భూమి ఉండాలి. మధ్యలో భూమి ఉండాలి. ఆదిశేషువు పాతాళంలో ఉన్నాడు, విష్ణువు వైకుంఠంలో ఉన్నాడు, మధ్యలో మనమందరం ఉన్నాం. ఇప్పుడు మనందరినీ అణగదొక్కి విష్ణువు వచ్చి ఈ పాము మీద పడుకోవాలి, అవునా? అప్పుడు భూమి మనమందరం ఏమైపోవాలి? అణిగిపోవాలి. ఎవరికి? ఆదిశేషువుకి విష్ణువుకు మధ్యలో, అవునా కాదు? సహస్రనామంలో విశ్వం విష్ణువు అన్నాడు. విశ్వం విష్ణువు. ఈ విశ్వమంతా ఎవర్రా అంటే విష్ణు స్వరూపం. ఈ విశ్వమంతా ఎక్కడుందిరా అంటే ఆదిశేషువు మీద ఉంది. ఆదిశేషువు ఎక్కడున్నాడంటే పాతాళంలో ఉన్నాడు. కాబట్టి విష్ణువు వైకుంఠంలో ఉన్నాడా? మనమందరమే విష్ణు స్వరూపం. మీరే చెప్పండి. అర్థమైందా? విష్ణువు ఎక్కడున్నాడు? కాబట్టి అహం బ్రహ్మాస్మి, నువ్వేరా నాయన బ్రహ్మస్వరూపుడివి. నీవు ప్రతి ఒక్కడు మళ్ళీ నా బుద్ధి ఒక్కటే ఇవన్నీ ఆలోచించలే, నీ బుద్ధి కూడా ఆలోచించింది. నీ బుద్ధి ఇప్పుడు మీ ముఖాలన్నీ వెలిగినాయే. ఎందుకు వెలిగినాయో చెప్పనా? మీ బుద్ధి అరే నేను ఇది నాకు తెలియలేదే, నేను ఎట్లా మర్చిపోయినాను, నాకు ఎందుకు అర్థం కాలేదు. ఇప్పుడు తెలిసింది. అక్కడ తెలిసిందా? ఇక్కడ తెలిసిందా? తెలిసిందా? ఆ తెలుసుకున్నవాడెవడు? నీవే కదా. ఆ నీవు ఇప్పుడు విష్ణువే, నువ్వు బ్రహ్మవే అంటే నువ్వు కొత్తగా తెలుసుకున్నావా? ముందే నీకు తెలుసా? ముందే తెలిసింది. మరి ఇప్పుడేం తెలిసింది? నాకు తెలియదు అన్న అజ్ఞానం మీద వేసుకున్నావు. అదే జీవత్వపు పొర. ఆ పొర తీసేస్తే నువ్వే విష్ణువి. మరి ఎప్పుడైనా మనం ఆలోచించామా? అయ్యో ఆదిశేషువు అంటే పాతాళంలో ఉంటాడు, విష్ణువేమో పైన ఉంటాడు, ఈ మధ్యలో ఉన్న మనం ఏమైపోయినా నాయన? లేక విష్ణువే వచ్చి మన్నెత్తిన పడ్డాడా? మనం అణిగిపోయినామా? అంటే మనకు కింద పాము, పైన విష్ణువు కాదురా, మనమేరా విష్ణువు కదా. మనమే సంసారం అనేటువంటి విషపు కోరలలో అరిషడ్ వర్గాలు అనేటువంటి కోరలు ఉన్నాయి దీనికి. ఈ కోరల్లో చిక్కుని దాని మీద పడుకున్నాం అనుక్షణం. అది ఎప్పుడైనా మనని కాటేస్తుంది. ఎప్పుడు కాటేస్తుంది? నాకు తెలియదు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. నేను పొటెన్షియల్గా కూర్చున్నాను అనుకో, నన్నేం కాటేయవు. నేను ఏమాత్రం కైనటికైనా కాటేస్తుంది. కాబట్టి ఆ పాము నీ దగ్గర ఉంది. ఎక్కడో పాతాళంలో ఆదిశేషువు లేడు, నీ దగ్గర ఉన్నాడు. వాడి మీద నువ్వు ఉన్నావు. నీవే విష్ణులోకం, నీవే బ్రహ్మలోకం. ఎందుకంటే ఈ వస్తువును సృష్టించిన నువ్వు బ్రహ్మవి కాదా. మనం బ్రహ్మ, మనం విష్ణువు, మనం ఈశ్వరుడు అయితే ఈ వస్తువులను ఎవరు సృష్టిస్తున్నారండి అంటే నేనేం సృష్టించలేదా అంటే నువ్వు ఎన్ని సృష్టిస్తావో చూసుకో. నీ దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయో అవన్నీ మర్చిపోతున్నావు. అందుకని పతంజలి యోగ సూత్రంలో ఇది పొల్లుమాట. దాన్ని ఖండించేటువంటి సిద్ధాంతం అద్వైత చెప్తున్నాడు. అందుకని అది రాణించలేదు. శారీరక ఆరోగ్యం కోసం అని ఏమన్నా పెట్టుకోండి. నేను ఇవన్నీ కపిల సాంఖ్యం కూడా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకోవడానికి పనికి వస్తుంది. అది అసలేదో చెప్పదు. ఇది కాదు అనే చెబుతుంది, అది అయిందేమిటో చెప్పదు. కపిలుడు సాంఖ్యయోగం, పతంజలి యోగం ఏమ్మా
గౌతముడు న్యాయశాస్త్రం చెప్పాడు. గౌతముడు న్యాయం అని, అవన్నీ సూత్రాలు, షడ్ దర్శనాలు అంటారు వీటిని. గౌతముడు న్యాయం. న్యాయం అంటే ఒక అన్యాయం ఉండాలి. అన్యాయం న్యాయం రెండు ఉండాలి. అన్యాయాన్ని న్యాయాన్ని చెప్పగలిగిన వాడు ఎలా ఉండాలంటే వాడికి ఇద్దరి మీద ఎటువంటి ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండకూడదు. యమధర్మరాజు ఎలా కూర్చున్నాడు? ఒక కాలు చందనంలో పెట్టాడు, మంచి గంధంలో, ఒక కాలు నిప్పు మీద పెట్టాడు. అంటే ఆయనకి రెండు సమంగా ఉన్నాయి. గంధం చల్లగా లేదు, నిప్పు వేడిగా లేదు, కాడిపోలేదు. అలా కూర్చుని అంత సమస్థితిలో ఉన్నవాడు ఏదైనా చెప్పగలడు. మన జడ్జి గారు ఎక్కడ కూర్చున్నారు? కంఫర్టబుల్ చైర్ మీద కూర్చున్నారు. ఈ పార్టీ ఇంటి దగ్గరికి వచ్చి నాకు ఎన్ని లక్షలు ఇచ్చేసి వచ్చేసాడు, అయిపోయింది. వాడి తప్పులన్నీ ఇక్కడ లిస్టులు ఉన్నాయి. ఇవి నాకు అసలు కనపడవు. ఎందుకంటే మాకు తెలిసిన ఒక జడ్జి గారు ఉండేవారు. పచ్చ నోట్లు కనుక కళ్ళకు అద్దాలుగా పెట్టుకుంటే, ఆ కాలంలో పచ్చ నోట్లు అంటే 100 రూపీస్, దాన్ని పచ్చ నోట్ అనేవాడు. అవి కళ్ళకు అద్దాలుగా పెట్టుకుంటే అవే కనపడతాయి కానీ ఇంకేం కనపడదు. ఇక్కడ ధర్మం అధర్మం న్యాయం అన్యాయం ఇదేం కనపడదు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఉన్నారు. అందుకని న్యాయం అన్యాయం అనేది మనం చెప్పడానికి లేదు. షో మీ ద మ్యాన్, ఐ విల్ షో యూ ద రూల్. నువ్వు మనిషికి నాకు చూపించు, ఆ మనిషి నాకు నచ్చితే నేను వాడికి తగిన రూల్ పొజిషన్ చెప్తాను. చూడండి, వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయటం అలా చేస్తారు. మనకు కూడా అంతే. అన్ని జీవులు మనకు అప్లై అవుతున్నాయా? కావు. మనుషులు కనబడితే ఆ మనిషిని బట్టి అది మనం. కానీ గౌతముడు న్యాయశాస్త్రం అలా చెప్పలేదు. నిష్పక్షపాతంగా న్యాయాన్ని చెప్పగలిగినప్పుడు మాత్రమే గౌతముడి న్యాయ సూత్రాలు వర్తిస్తాయి. ఇవన్నీ షడ్దర్శనాలు. మీరు అద్వైతం కాదు ఇవన్నీ షడ్దర్శనాలు. దర్శనం అంటే దర్శించి ఋషులు చెప్పారని చెప్పాను మొట్టమొదటి. మీకు దర్శించారు. ఏం దర్శించారు? ఇది పతంజలి ఎలాగైతే చెప్పాడు, చిత్త వృత్తులు. వృత్తి ఎలా ఉంది అంటే అది పొటెన్షియల్ ఫామ్లో ఉంది. అది కైనటిక్ అయినప్పుడు అది రూపాలు ధరిస్తోంది. అట్లా దేవుళ్ళందరూ రూపాలు ధరించిన వాళ్ళే. ఎవరి దగ్గర? మహర్షుల యొక్క మనస్సులో. అది సగుణము, అదే సాకారము. లేకపోతే పరమాత్మ నిరాకారం, వాడికి ఆకారం లేదు. ఆకారాన్ని సృష్టించారు. ఎందుకు అంటే ఆ వస్తువు కనపడకపోతే నువ్వు చూడవు. వస్తువు కనపడితేనే నువ్వు చూస్తావు, నువ్వు చూస్తేనే అది కనపడుతుంది. అది సాపేక్షం నిరపేక్షం కాదు, సాపేక్ష సిద్ధాంతం, రిలేటివ్ థియరీ అంటారు. అది మళ్ళీ ఇంకొకసారి వస్తుంది, చెప్తాను. కణాదులు వైశేషిక శాస్త్రం అని ఇంకొకటి చెప్పాడు. నిన్న నన్ను పిల్లవాడు అడిగాడు, అమ్మ అయితే ఈ అద్వైతులకు ఒక్కళ్ళకైనా మోక్షము, వాళ్ళకి విశిష్టాద్వైతులకి ద్వైతులకి మోక్షం లేదా అంటే వాళ్ళు దేవుడిని తనకంటే భిన్నంగా చూస్తున్నారా నాయన? దేవుడు నాకంటే వేరుగా ఉన్నాడు. వాడు కాపాడేవాడు, నేను కాపాడబడేవాడిని. అంటే నేను ఎప్పుడూ కాపాడబడేవాడు ఎప్పుడు ఎట్లుంటాడు? కించితుడుగా ఉంటాడు. దేవుడు ఎప్పుడూ సర్వజ్ఞుడుగా ఉంటాడు. మరి ఎప్పుడు వాడు ఎంత పుణ్యం చేసి వాడు సర్వజ్ఞుడు, నేను ఎప్పుడు ఎందుకు ఇట్లా దరిద్రం పడి దాసానుదాసుని కించిజ్ఞుణ్ణి. నేను 2 చక్రాంకితాలు వేసుకుంటే ఇక నా మీద ముద్రలు, ఆ ముద్రలు వేసుకుంటే నేను కూడా దేవుడితో పాటు సమానమైపోతాను. ఎట్లయిపోతాను? శరీరానికి ముద్రలు వేసుకుంటేనా? పైగా వాళ్ళు ఇంకా ఎంతవరకు చెప్తారంటే వైశేషికులు వాళ్ళు చెప్తున్నారు, ముద్రలు ఎవరికైతే ఉంటాయో యమకింకరులు వాడి వరకు వచ్చి, అమ్మో వీడు ముద్రలు వేసుకున్నాడురా, ముద్రాంకితం చక్రాంకితం అంటారు కానీ, వేసుకున్నాడురా, వీడిని మనం తీసుకుపోవద్దు, మనం పోదాం అంటే నువ్వు ఏం పాపం చేసినా మాఫీ అయిపోతుంది.
ఎవడైనా ముద్రలు వేసుకోకుండా వాళ్ళు పరిగెత్తిపోతుంటే భుజం మీద ముద్ర పడకపోతే వీపు మీద వేసేవాళ్ళు పరిగెత్తిపోతుంటే. ఒకప్పుడు అలా ఉండేది. శైవులు వైష్ణవులు కొట్లాడుకుని ఒకరినొకరు చంపుకునేవాళ్ళు. యథార్థం తెలియకపోబట్టి అలా చంపుకున్నారు. అందుకే ఇలా తిక్కన హరిహర అద్వైతం అని పెట్టాడు. హరిహరనాథ దేవుడు అసలు లేడు, హరిహరుడు. అది ఆధారంగా చేసుకుని ఇప్పుడు అయ్యప్పని సృష్టించారు మనవాడు. వెర్రి తలలు వేస్తున్నది ఇదంతా హిందూ మతం అని హిందూ మతం ఖాతాలో వారేస్తున్నారు మొత్తం తీసుకొచ్చి. ఎక్కడ ఎవరికి ఏ చెత్త మనకి రాకపోతే డస్ట్బిన్లో వేస్తూ ఉంటారే. మన దాంట్లో సెల్లల్లో ఇది నాకు అక్కర్లేదనుకో, నీకు డిలీట్ చేసేప్పుడు ఏం చేస్తాడు, ఒక డస్ట్బిన్ వస్తుంది. ట్రాషే డస్ట్బిన్ తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తాం, అయిపోతుంది. అంటే హిందూ మతం అదే. హిందూ మతం ఎంతో ఉత్కృష్టమైంది, దాని గురించి ఏమీ తెలియదు. ఇంతమంది దండయాత్రలు చేసి ఇంత సర్వనాశనం చేయడానికి ప్రయత్నించిన ఇంకా హిందుత్వం మన లోపల ఉండి మనకేం తెలియకపోయినా నేను హిందువునని ఇంకా బొట్టు పెట్టుకొని తిరుగుతున్నాను. అంత అది ఎంత గొప్పదో చూసుకోండి. ఎంతమంది దాని మీద దండయాత్రలు చేసి ఎంత నాశనం చేయాలని ప్రయత్నం చేసినా అది నాశనం కాలే. నిజంగా మనకేం తెలియదు. హరిహరనాథ 13వ శతాబ్దంలో తిక్కన నువ్వు శైవుడివా నువ్వు వైష్ణవుడివా అంటుంటే, నాయన నాకు హరి హరుడు ఇద్దరు ఒకటేను. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు, నాకు ఇద్దరు ఒకటేను. నాకు హరిహరనాథుడు అని శ్రీయన గౌరీనామలకు జన్మకు చిత్తము పల్లవింప భద్రాయకమూర్తి శ్రీయన గౌరీనా బరవు. అది శ్రీ, అది లక్ష్మి, అది గౌరీ. అటువంటి అమ్మాయికి మనస్సు పరిమళించేటట్టుగా భద్రాయకమూర్తి అయి హరిహరుడు వచ్చాడు నాకు అని చెప్తాడు. అటువంటి వాడు నాకు కనిపించాడు, అందుకని వాడికి అంకితం ఇచ్చి నేను రాస్తున్నాను. తిక్కన తన భారత భాగాన్ని ఆయనకు అంకితం ఇచ్చాడు. అప్పట్లో శైవులు వైష్ణవులు కొట్టుకుండేవాడు. ఆలోచించండి, మన చిన్న బుద్ధితో ఆలోచిద్దాం. దేవుడు సర్వజ్ఞుడైతే అందరినీ సమానంగానే చూడాలి. కానీ కొంతమందిని గుడిసెల్లో పుట్టిస్తున్నాడు, కొంతమందిని భవనాల్లో పుట్టుకల్లోనే వాళ్ళు అట్లా పుడుతున్నారు కదా. మరి ఆయన సమదృష్టి ఉండదు. ఈ సూర్యుడు చూడండి, ప్రత్యక్షత. సూర్యుడు ఏం చేస్తున్నాడు, అందరినీ గుడిసె మీద తన కిరణాలు పంపిస్తున్నాడు. మురుక్కాలువలో చెడ్డ నీళ్ళ మీద తనకు కిరణాలు పంపిస్తాడు. ధనవంతుల ఇళ్ల మీద కూడా తన కిరణాలు పంపిస్తాడు. అమ్మో ధనవంతుల ఇళ్ళు, వీళ్ళ మీద నేను తీక్షణంగా వెళ్ళకూడదు, చాలా స్మూత్గా వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెట్టుకున్నారు, ఏసీలు పెట్టుకున్నారు అని వాళ్ళ దగ్గర తక్కువ కిరణాలు ప్రసరించడు. గుడిసెవాడు కదా వీడు నా మీద ఎదిరించలే అని వీడి మీద ఎక్కువ కిరణాలు. అందుకే సూర్యుడు ప్రత్యక్ష దైవం అనేది. సూర్యుడు ఎందుకు దైవమో చెప్పనా? సూర్యుడు అనేటువంటి లోపల ఒక దేవత, సూర్యుడు అనేటువంటి ఒక సత్తు, సూర్యమండలం ఒక సత్తు, దాంట్లో ప్రకాశించి తిరిగేటువంటి ఒక శక్తి చిత్తు. ఆ సచ్చిత్తులు రెండూ ఎక్కడుంటే అదే దేవుడు. అవి నీలో ఉన్నాయా లేవా, దీనిలో ఉన్నాయా లేవా, ప్రతి వస్తువులో నువ్వు చూడరా నాయన అని అద్వైతులు చెప్తుంటే, అది చూడక విష్ణువు ఎక్కడో లోకంలో ఉన్నాడు, వాడు నిన్ను కాపాడటానికి అక్కడి నుంచి పరిగెత్తుకు రావాలి. ఎంత కష్టపెట్టాడు ఆ గజేంద్రుణ్ణి. వచ్చాడా, తర్వాత వచ్చినప్పుడు గబగబా పరిగెత్తుకొని వచ్చాడు, అది వేరే సంగతి. కానీ రాలేదు కదా. ఋతుశక్తిని గజమాది జలగ్రహముతో బిక్కేళ్లు పోరాడి సంశిథిలంపై తనరావు వైరి బలమును చింతించి లాభం లేదు. 1000 ఏళ్ళు పోరాడాడు. మరి 1000 ఏళ్ళు ఆ విష్ణువు అక్కడ ఎందుకు కూర్చోవాలి, ఎందుకు రాకూడదు? దానికి ఏం చెప్తారంటే వాడి కర్మ పరిపక్వం కాదు. వాడి కర్మ పరిపక్వమైనప్పుడు నువ్వేం చేసేది, నేనేం చేస్తాను, అవునా కాదా? కర్మ పరిపక్వం కాలేదు అంటే ఈ కథలన్నిటికీ వేరే వేరే అర్థం ఉన్నది మీరు గమనించండి. అందుకు చెప్తున్నాను మీకు ఇవన్నీ. కథలన్నీ సంకేతంగా మనకు పెద్దలు ఇచ్చారు, వాటికి వేరే అర్థం ఉంటుంది. ఆ అర్థం కేవలం అద్వైతమే ఉంటుంది, మనకు తెలియదు అంతే. అందుకని దేవుడు అందుకని శివాలయానికి విష్ణువు వైష్ణవుడు వెళ్ళడు. ఈ రోజుకు కూడా
శివరాత్రి వాళ్ళు చెయ్యరు, శివరాత్రి చెయ్యరు వాళ్ళు. మనం గణపతి పూజ చేసి కదా ప్రారంభం చేస్తాం. ప్రతి ఒక్కరు ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏం చేసినా మొట్టమొదట ఏం చేస్తాడు? గణానాంత్వా గణపతి మొదలు పెడతాడు. కానీ వాళ్ళు విశ్వక్సేన పూజ చేసి మొదలు పెడతారు. మీకు చెయ్యరు, గణపతి పూజ చెయ్యరు. సిద్ధు వాళ్ళకి అక్కడ ఒక వైష్ణవుడు వచ్చాడు. మీకు అందరికీ ఏం తెలియదు కాబట్టి మీరేం పట్టించుకోలేరా. గణపతి పూజ చేయలేదు అతను, విశ్వక్సేన పూజ చేస్తాడు. అమ్మో గణపతి శివ పరివారం, శివ ఫ్యామిలీని పిలవకూడదు, విష్ణు ఫ్యామిలీ మావాడు. ఏమన్నా అర్థం ఉందా? నీ నీ కులము, నీ నీ ఏమంటారు, నా రిలేషన్షిప్ అంటే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అనుకునేటువంటిది దేవుడికి కూడా అంటగడతారా? దాని గొప్పదే కాదు. అంటే నీ గుణాలు వాడికి ఆపాదిస్తావా? తప్పు కదా. ఆలోచించండి. కణాదుడిది వైశేషిక శాస్త్రం, విశిష్ట అద్వైతం అంటాం మనం. అటువంటి వాళ్ళ సూత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. జైమి ఇవన్నీ వదిలేసి ఈ సూత్రాలన్నింటినీ అధిగమించి జైమిని మహర్షి అని ఒక ఆయన వచ్చాడు. ఆయన పూర్వమీమాంస అని ఒకటి రాశాడు. ఒరే నాయన, ధర్మం అనేది ఒకటి కావాలి మనకి. షడ్దర్శనాలు, కపిలుడు, పతంజలి, గౌతముడు, కణాదుడు, నలుగురు అయిపోయినారు. వాళ్ళందరి గురించి చాలా పెద్ద పెద్ద హిస్టరీస్ ఉన్నాయి. అవన్నీ మీకు ఊరికే స్థాళీపులాక న్యాయంగా చెప్పారు. అన్నం ఉడికిందా లేదా అనుకోవడానికి ఏం చేస్తాం? గరిటెతో ఒకసారి కలిపి ఒక మెతుకు పైకి తీస్తే చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇంకా కొత్తగా వంట నేర్చుకునే పిల్ల అయితే దాన్ని ముట్టుకుని అర్థం చేసుకుంటుంది. వంట వచ్చిన వాడికైతే చూస్తేనే అర్థమైంది. అంటే ఈ మెతుకు చూస్తే గిన్నెలో మెతుకులన్నీ అలాగే ఉడికి ఉంటాయి అని అనుకుంటాడు. స్థాళీపులాక న్యాయం అంటారు దాన్ని. గరిటెతో అన్నం కలిగి పెడితే తిప్పితే ఒక మెతుకు ఉడికితే, అందుకే మెతుకు చూస్తే గిన్నెంతా తెలుస్తుంది ఉడికిందా లేదా. లేకపోతే ఆ గిన్నెలో ఇంకా నీళ్ళుందా లేదా అని తెలుసుకోవాలంటే ఆ గిన్నె తీసుకొచ్చి ఒక చుక్క నీళ్లు వేసి ఆ నీళ్ళ మీద కనుక ఆ గిన్నె పెడితే చుయ్యి అని అరుస్తుంది. అంటే నా దగ్గర నీళ్ళు అయిపోయినాయి, నువ్వు ఇంకా పెట్టకపోతే నేను మాడిపోతాను అని చెప్తుంది మనకి. అందరూ మాట్లాడతారు నాతో, మీతో కూడా మాట్లాడతారు. మీకు అర్థం కావాలి, వాళ్ళు మాట్లాడుతున్నారని మీకు తెలియదు, అంతేగాని నాకు తెలుసు. అందరూ మాట్లాడతారు ఈ ప్రపంచంలో. అదే మౌన వ్యాఖ్య. అట్లా చెప్పాడు. ఏం మాట్లాడకుండా శంకర భగవత్పాదులు ఎట్లా వాళ్ళ నలుగురు శిష్యులకి చెప్పాడు అంటే, కొంతమంది ఎట్లా వ్యాఖ్యానం చేస్తారంటే, గురువుగారు చాలా చిన్నవాట, శంకరుడు చిన్నవాడు కదా, కూర్చున్న శిష్యులందరూ చాలా పెద్దవాళ్ళుట, ముసలివాళ్ళు, గడ్డాలు మీసాలు చాలా ముసలివాళ్ళు. వాళ్ళకి చెప్పడం ఆయనకి అయిపోయి ఇట్లా చూపించాడు చిన్ముద్ర. ఒరే నాయన, ఈ జీవుడిని ఈ గుణాల్లో చేరినప్పుడు వీడు ఇలా ఉండాలిరా, ఈ ప్రపంచం అంతా పాకి వ్యాప్తి, వీడిని మెల్లగా బలవంతంగా ఉంచి వీడి దగ్గరికి చేర్చరా, అప్పుడు దేవుడు దూరంగా ఉంటాడు. ఈ ఇద్దరిని వేలిస్తే వీడు ఒక్కడే అవుతాడు. చిన్ముద్ర. ఆ కరకలిత చిన్ముద్ర చూపించగానే ఆచార్యుడు శిష్యాహ చిన్న సంశయ, వాళ్ళ సంశయాలన్నీ పోయినాయి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నాడు. మౌనంగా వ్యాఖ్యానం చేశాడు. ఆయన మాట్లాడలేదు. మనలాగా మైకులు పెట్టుకుని ఏం అరవలేదు శంకర భగవత్పాదులు. ధర్మం కావాలరా నాయన, ధర్మం తెలియాలి మనిషికి. అందుకని వాడిని ధర్మబద్ధుణ్ణి చేస్తే ఈ కొట్టుకు చావడం అనేది ఉండదు. ధర్మం అనేది ఎటువంటిది అంటే, ధర్మం అంటే మతం కాదు. ధర్మం అంటే ఇప్పుడు ఉప్పుకి ఉప్పు ధర్మం, ఉప్పగా ఉండడం ధర్మం. పంచదారకి తీయగా ఉండడం ధర్మం, దాని లక్షణం అని. మనిషికి మనిషిగా ఉండడం లక్షణం. ఇప్పుడు మనం మనుషులుగా లేము, మరి ఎలా ఉన్నాం? పశువులుగా ఉన్నాం. ఇంకా కొంతమంది మృగాలుగా ఉన్నారు, కొంతమంది పక్షులుగా ఉన్నారు కదా, కొంతమంది చీమలుగా ఉన్నారు. మనిషి శరీరం చీమలుగా ఉన్నారు. ఎక్కడ ఏం కనపడితే అదంతా సంపాదించుకోవాలి.
మనం తినడానికి కాదు. అందుకే మనం అందరం చీమలం. చీమ ఎలాగైతే అన్నీ ఎత్తుకుని పోయి తన చీమల బొరియలో దాచిపెట్టుకుంటుందో, మనం ఎక్కడెక్కడి డబ్బు, బంగారం, వజ్రాలు ఏదో మార్చుకుని మనం తినడానికి కాదు. ఎవడి కోసం? నా ముని మనవడి కోసం. బంగారు ఇటుకలతో ఇళ్ళు కట్టుకోవాలి. వాడెవడో కమోడు బంగారంతో చేయించుకున్నాడు. చూసాం కదా టీవీలో. ఎందుకుట్రా? ఇది ఎవరి కోసం రా అంటే వాడు మనిషేనా? మానవ శరీరం ధరించినటువంటి, మరి అది మృగమో పశువో పక్షో, పశువన్నా ఇంకా చాలా బెటర్, మృగాలు కూడా చాలా బెటర్. ఎందుకంటే వాటికి ఆకలి అయితేనే బయటకు వస్తాయి, ఆకలి అయితేనే వేటాడతాయి, ఆకలి అయితేనే తింటాయి. సంసారాన్ని సంవత్సరంలో ఒక సీజన్లోనే చేస్తాయి, అప్పుడే వాటికి సంతానం కలుగుతుంది. కానీ మనం త్రూ అవుట్ ద ఇయర్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, పిల్లలు పుడుతూనే ఉన్నారు. మానవుడు మనిషి కాదు, వాడు మానవ శరీరాన్ని ధరించినటువంటి మృగం, పశువు, తిరియక్కు. అంటే జరాయుజ స్వేదజ అండజ ఉద్విజ్యాలలో అన్ని ఫెసిలిటీస్ ఉండి, వివేక జ్ఞానం అనేటువంటి ఒకటి ఎక్స్ట్రా కూడా ఉండి, వాడు మనిషిగా ప్రవర్తించడం లేదు. అందుకని వాడిని ఏం చేయాలంటే, వాడి మానవ ధర్మాన్ని వాడు మర్చిపోయినాడు, మనుష్య ధర్మం మర్చిపోయినట్ట వాడు. మనుష్య ధర్మం ఏమిటి అంటే, నువ్వు తినమని కాదుట దేవుడు మనకి చెయ్యి ఇచ్చింది. ఒకసారి స్వర్గలోకంలో ఈ కథ, ఇది స్థితి